ఆ అబ్బాయి నన్ను అలా కమెంట్ చేయడంతో ఇంటికి వెళ్ళి బుక్స్ ముందేసుకొని దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాను. నేను నిజంగా లంగా ఓణిలో అంత అందంగా ఉన్నానా? ఇప్పటివరకు నాకెవరూ చెప్పలేదే అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాను. మనకి తెలిసిందే కదా! ఎవరైనా మనల్ని కమెంట్ చేస్తే మనం దాని గురించే ఆలోచిస్తాం. నిజంగా మనం బావుంటామా? అందుకే అలా అన్నాడా అని చెప్పి. మన జీవితం నాశనం అయిపోవడానికి ఇదే కదండీ మొదటి పునాది. అలాగే నా జీవితం కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యింది. సో, అలాగే అలానే వెనకాల పడుతూ ఉండేవాడు. నేను పట్టించుకోకుండా ఉండేదాన్ని. కానీ దాని గురించి ఆలోచిస్తూ ఉండేదాన్ని. ఎందుకిలా పడుతున్నాడు అని చెప్పి. ఈ విషయం కాలేజ్ అంతా తెలిసింది. అందరూ మా గురించి ఏదో ఉంది అని చెప్పి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. సరిత నా దగ్గరకు వచ్చి, "ఒకసారి ఆలోచించు, మీ అమ్మమ్మకి తెలిస్తే మళ్ళీ నేను కాలేజ్ మానిపించేస్తారు. తర్వాత నీ ఇష్టం" అని చెప్పింది. దాంతో నాకంటూ ఒక అవగాహన వచ్చింది. దాని గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. లేదు, అబ్బాయి గురించి తెలుసుకోవాలని చెప్పి తెలుసుకోవడం స్టార్ట్ చేస్తే చాలా డబ్బున్న అబ్బాయి. కార్లు, బైకులు, పెద్ద బిల్డింగ్ చాలా ఉన్నాయి. కేవలం టైం పాస్‌కి మాత్రమే ఆ అబ్బాయి చదువుతున్నాడు ఇక్కడ. అంతేకాకుండా అమ్మాయిల వెంట చాలా ఎక్కువగా పడతాడని కూడా తెలిసింది. దాంతో ఆ అబ్బాయికి వార్నింగ్ ఇద్దామని చెప్పి నేను ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళాను. అబ్బాయి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.